హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 28 ఎపిసోడ్ 29 అన్నమాట. సండే ఇవాళ ఎలిమినేషన్ డే అన్నమాట. ఈ మాస్క్ మ్యాన్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ మాస్క్ మ్యాన్ గారు ఎలిమినేట్ అయిపోయినాక ఏం జరిగిందనేది చెప్తా, ఆ తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందని చెప్తే, ఇవాళ ఎపిసోడ్లో అంతగా ఏమి ఇంపార్టెన్స్ లేదు, లైట్గా. కాబట్టి మెయిన్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయినాక ఆయన ఏవి చూపించి హౌస్లో మాస్క్ వేసుకొని ఎవరున్నారు, మాస్క్ లేకుండా ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఎవరని ముగ్గురు ఫేసులు తగిలియమన్నారు. మాస్క్ వేసుకొని ఉన్నది బర్నీ గారు అని చెప్పాడు. ఫస్ట్ బర్నీ గారిది పెట్టాడు, ఆ తర్వాత ఇమాన్యుల్ది పెట్టాడు. మూడోది వచ్చి డిమాండ్ పవన్ది పెట్టాడు అన్నమాట. అదే కొంచెం షాకు. డిమాండ్ పవన్ది పెట్టి ఇక్కడ హౌస్కి వచ్చినాక చాలా చేంజ్ అయ్యాడు, కొంచెం వేరే దారిలో పోతున్నాడు, అందుకే నేను మాస్క్ వేసుకున్నాడు అని పెట్టుతున్నాను. మీరు రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలి, బాగా గేమ్ ఆడాలి అని చెప్తాడన్నమాట. ఇంకా బర్నీ గారికి ఇమాన్యుయల్కి వాళ్ళకి జరిగిన గొడవలదే తీసుకొని వచ్చి చెప్తాడన్నమాట. అది కామన్, అక్కడ అర్థమైపోయింది. వితౌట్ మాస్క్ అంటే మాస్క్ లేకుండా ఆడుతున్నది ముగ్గురు ఒరిజినల్గా ఉన్న కంటెస్టెంట్ ముగ్గురు. ఫస్ట్ శ్రీజాది పెట్టాడు. శ్రీజాకు అందరూ తనని ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నేను చూశాను అగ్ని పరీక్షలు ఎలాగుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. కొంచెం తనకు తొందర ఎక్కువ ఫాస్ట్గా మాట్లాడేస్తుంటుంది. కానీ తను జెన్యూన్ పర్సన్, చాలా మంచి అమ్మాయి అని పొగుడతాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ది పెట్టారు. నేను ఆర్మీ పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో నానా అని పిలిచిన ఏకైక వ్యక్తి తనే. తను చాలా మంచి వ్యక్తి, చాలా బాగా గేమ్ ఆడతాడు, జెన్యూన్ పర్సన్. కాకపోతే హౌస్లోకి వచ్చినాక కొంచెం దారి తప్పాడు, కానీ ఇప్పుడు అయితే దారిలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్కి చెప్తాడన్నమాట, ఎటువంటి రిలేషన్షిప్లు పెట్టుకోకు కళ్యాణ్, నీ గేమ్ పాడైపోతుంది, గేమ్ మీద ఫోకస్ పెట్టని చెప్తాడు. మూడోది వచ్చి నేను అస్సలు షాక్ అయినా, మీరు కూడా షాక్ అవుతారు. మూడోది వచ్చి తనుజా గారిది పెట్టాడు. అస్సలు నేనైతే తనుజా గారిది పెట్టాలని అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ గొడవలు జరిగినాయి, ఏవీలో కూడా వాళ్ళ గొడవలు చూపించారు. తనుజా గారిది పెట్టి, సార్ తనుజా గారిలో నన్ను నేను చూసుకుంటున్నాను సార్, నేను ఒక్కటే, మా ఫేసులు ఎప్పుడు సీరియస్గా ఉంటాయి, కొంచెం చిరాకు ఫేస్ అలా ఉంటుంది, అదే అలాగే కోపం వస్తే కోపం చూపించేస్తుంది, బాధ వస్తే బాధ చూపిస్తుంది, నవ్వు వస్తే నవ్వు చూపించేస్తుంది, ఏది మనసులో దాచుకొస్తారు, ఏది ఉంటే అది పైకి అనేస్తుంది అంటే. అక్కడ తనుజ కొంచెం ఎమోషనల్ అయ్యి, సార్ హరీష్ గారు 3 రోజుల నుంచి చాలా క్లోజ్ అయినాం సార్, మేము చాలా జోకులు వేశారు, నన్ను ఫ్లట్టింగ్ కూడా చేశారు అంటే. అలాగే హరీష్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ కొన్ని చెప్పాను, నేను వెళ్ళిపోతే తనుజాని చూసుకోమని అంటే. ఇప్పుడు నాగార్జున అంటారు, చూసా తనుజ, హరీష్ గారు పవన్ కళ్యాణ్కి చెప్పారంట తను వెళ్ళిపోతే నిన్ను చూసుకోమని, చెప్పినా చెప్పకపోయినా కళ్యాణ్ నిన్ను చూసుకుంటాడు కదా అని కొంచెం సెటైర్ వేసాడు. కానీ తనుజ గారిది అయితే పెట్టడం అయితే నీ షాక్ అయినా, ఎందుకంటే వాళ్ళకు పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి అందులో జరిగినాయి. కానీ లాస్ట్ 3 days చాలా బాగా క్లోజ్ అయ్యాడంట, చాలా బాగా మాట్లాడాడంట తనుజ గారితో. లైవ్లో కూడా తనుజ బాధపడుతుంది, మాస్క్ మ్యాన్ గారు ఉండుంటే బాగుండారు హరీష్ గారు అనిపించింది, తను వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపించింది, లాస్ట్ 3 రోజులు నాతో చాలా బాగున్నారని అయితే అన్నది. మీలో ఎంతమందికి హరీష్ గారు మాస్క్ మ్యాన్ గారు ఎలిమినేట్ అవ్వడం అన్ఫేరా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మాస్క్ మ్యాన్ పెట్టిన ఎవరెవరి ఫోటోలు అయితే పెట్టారో అవి కరెక్ట్గానే పెట్టారా లేదా, మీకు హౌస్లో ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు, ఎవరు జెన్యూన్ అనిపిస్తున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఎపిసోడ్లోకి వస్తే స్టార్టింగ్ వచ్చి ఫ్లోరా కానీ సంజన కానీ సేవ్ చేస్తారు. ఫ్లోరా గారు అయితే షాక్ అవుతారు. ఆ తర్వాత వచ్చి చిన్న గేమ్, అదే మనకు రీతు చౌదరికి సంజన గారికి గేమ్ పెట్టారు. ఆ తర్వాత ఇది సుమన్ శెట్టి రాముడు అతన్ని లేపి, మీరు హౌస్లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్ నేమ్లు చెప్తే వాళ్ళ నెగిటివ్ చెప్పాలి అన్నప్పుడు కొంతమంది చెప్తారు. తనుజా గారిది అయితే బాగా చెప్పాడు, కొంతమంది చెప్తారు కానీ పర్లేదు, నాగార్జున గారు అట్లా సర్చ్ చేశారు. కానీ కొంతమంది అయితే చెప్పాడు, మనకు తెలిసింది బర్నీ గారిది అయితే మాస్క్ వేసుకొని ఆడుతున్నట్టు అనిపించింది. తనుజా గారు అంటే ఎమోషనల్ అయిపోతున్నారు, అది ఇదని అని చెప్తారన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు బాగా ఫీల్ అయింది ఏంటంటే, బర్నీ గారిని తనుజా గారిని పిలిపించి, వాళ్ళిద్దరిని పిలిపించి, మీ బాండింగ్ తెగొట్టాలి, మీకు తనుజా గారికి ఫేవరెట్ అయిన వస్తువులు నువ్వు తీసుకొని రా, తనుజ నువ్వు బర్నీ గారి ఫేవరెట్ వస్తువులు నువ్వు తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టమంటారు. ఇక్కడ చెప్తారు, బర్నీ గారు తన పర్ఫ్యూమ్ తెస్తారనమాట. తన పర్ఫ్యూమ్తో తనుజ గారు ఎప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుంటుంటారంట. అక్కడ కొంచెం ఎమోషనల్ అనిపించింది. అలాగే తనుజ గారు మాత్రలు తీసుకొని వస్తారు, బర్నీ గారు నాకు ట్యాబ్లెట్లు ఇస్తుంటారు, మళ్ళీ దెబ్బలు తగిలినప్పుడు ఆయింట్మెంట్ ఇస్తుంటారని చిన్న చిన్న వస్తువులు చెప్తారు. తర్వాత ఇమాన్యుల్ లేపి వాళ్ళిద్దరూ
బాండింగ్ ఇప్పుడు కరెక్టేనే చేసినారు. కరెక్టే సార్, కొంచెంచు కరెక్టే. వాళ్ళిద్దరు ఎప్పుడు ఇలా గొడవ పడ్డ ఈ టాబ్లెట్లతోనే కలుస్తుంటారు సార్. ఎందుకంటే ఏమైనా దెబ్బలు తగిలిన టాబ్లెట్లు ఇస్తుంటారు. నిన్న బర్నీ గారు కూడా తనుజ గారు మాట్లాడలేదని బాధపడంటే ఏ విషయంలో అడిగితే మర్చిపోతాడన్నమాట. మర్చిపోతే ఇక్కడ తనుజ సైగలు ఇస్తుంది పోపు విషయం అని. అదే పోపు విషయంలో స్టాండ్ తీసుకోలేదని చెప్పి బాధపడి తనుజ ఈ మాత్ర కూడా వేసుకోకుండా పండుకుంటారంట. ఇప్పుడు బర్నీ గారు ఫీల్ అవుతారంట. నాకైతే వీళ్ళిద్దరు ఎమోషన్ బాగే ఉందిగా. కళ్యాణ్ది పెట్టినా ఒక అర్థం ఉంటుంది కానీ బర్నీ గారిది తనుజ గారు ఎందుకు పెట్టారో అర్థం కాలే. నాకు తెలిసి అంటే నాన్న అంటుంది కదా, బయట చాలామంది దాన్ని నెగిటివ్గా చేస్తున్నారు కదా, అందుకని అయి ఉంటుంది. అందులో ప్లస్ తనుజ గారు నిన్న రీతు చౌదరి కోసం అయ్యి అలగడము అది కొంచెం లైవ్లో కూడా అంటారు బర్నీ గారు. ఇప్పుడు తనకు రీతు ఎలా ఫ్రెండో నాకు రాము ఫ్రెండే కదా, నాకు నా ఫేవరెట్ ఉంటాడు, తనకు తన ఫేవరెట్ ఉంటాడు, నేను తనకు సాయం చేయకపోతే ఫీల్ అవ్వాలి కానీ అని చెప్పి కొంచెం మాట్లాడతాడు. ఓవరాల్గా అయితే నాకు ఇదైతే కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి డెమోన్ పవన్కి ఇద్దరికి ఇంటెలిజెంట్ గేమ్ పెడతారు అన్నమాట. ఇద్దరు ఆడలేకపోతారు. ఇది డీమన్ పవన్ ఒక్కటే ఒక 3 టాస్క్లు పెడితే ఒక టాస్క్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలవలేకపోతాడు. అప్పుడు నాగార్జున అంటారు మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కానీ తెలివిగా స్ట్రాంగ్గా లేదు, స్ట్రాంగ్ గేమ్స్ కూడా ఆడండి అని చెప్పి అంటాడు. ఓవరాల్గా అయితే ఇదే జరిగింది మెయిన్ పాయింట్లు. ఆ తర్వాత సాంగ్స్ కానీ అలాగే శ్రీజాకి ఇది మనకు వాళ్ళకు రోల్స్ చేంజ్ అయ్యే టాస్క్ పెట్టారు. సండే అయితే ఇవాళ నాకేం ఇంపార్టెన్స్ లేవు, ఓన్లీ ఒక తనుజ గారిది అండ్ బర్నీ గారిదే, అలాగే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయినాక చెప్పినవి. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ అయితే పర్లేదనిపించింది. మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోతే తనుజ గారి ఫోటో పెట్టినప్పుడు అయితే షాక్ అయినా. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా నచ్చింది అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఏంటి రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.